హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో చాలామంది కూడా ఒక డైలామాలో ఉన్నారు. అంటే ఇంతకీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇయర్లో వస్తుందా రాదా, వస్తే న్యూ సిలబస్తో వస్తుందా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో అడ్రస్ చేయబోతున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నోటిఫికేషన్ ఇయర్లో ఉంటుందా లేదా అని అడిగితే మ్యాక్సిమం దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ నోటిఫికేషన్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ దిస్ ఇయర్ 2025. అది కూడా నేను మీకు ముందు వీడియోలో కూడా నేను మీకు అడ్రస్ చేశాను. లైక్ అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో మనకి నోటిఫికేషన్ ఇష్యూ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఈ ఇయర్లో కానీ 2025 ఇయర్లోనే కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మ్యాక్సిమం ఒక 90% వరకు కూడా మనం చెప్పొచ్చు ఓల్డ్ ప్యాటర్న్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకనంటే న్యూ ప్యాటర్న్తో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని అంటే మాత్రం దట్ విల్ డెఫినెట్లీ టేక్ సో మచ్ ఆఫ్ టైం. అంటే సో మచ్ ఆఫ్ టైం అని అంటే ఇంటర్నల్గా చాలా ప్రాసెస్ ఉంటాయి ఈ సిలబస్ని అప్రూవ్ చేయడానికి. అన్నిటికీ కూడా అదొక బిగ్ ప్రాసెస్. అంటే ఏపీపీఎస్సీలో ప్రతి ఒక్క మెంబర్ యాక్సెప్ట్ చేయడం, లేకపోతే చైర్మన్ గారికి చూపించడం. సో ఇవన్నీ కూడా ఒక ఇంటర్నల్గా చాలా ప్రాసెస్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా వీళ్ళు చేంజ్ చేసిన సిలబస్ ఇవన్నీ కూడా చూపించడం అన్నీ జరుగుతుంది. కాబట్టి ఈ ఇయర్లో రిలీజ్ చేస్తే మాత్రం మ్యాక్సిమం అయితే మాత్రం మనకి ఓల్డ్ ప్యాటర్న్తోనే ఉంటుంది. ఇన్ కేస్ ఇయర్లో కానీ రిలీజ్ చేయలేకపోతే 2026 మిడ్ ఆఫ్ ద 2026లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని కూడా నేను ముందు వీడియోలో చెప్పాను. సో అప్పుడు మిడ్ ఆఫ్ ది ఇయర్ 2026లో కానీ రిలీజ్ చేస్తే సో ఆలోపు న్యూ ప్యాటర్న్ ప్రపోజల్ చాలామంది కూడా ఇప్పుడు పెడుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు ఏపీపీఎస్సీ కూడా. సో మేబీ అది 2026లో కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే న్యూ ప్యాటర్న్ ఉండే ఛాన్సెస్ అయితే మాత్రం చాలా హైగా అయితే మాత్రం ఉంటాయి. సో ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ ఇయర్లో కానీ ఉంటే మాత్రం మ్యాక్సిమం ఓల్డ్ ప్యాటర్న్తోనే ఈ ఇయర్లో నోటిఫికేషన్ ఇస్తే మ్యాక్సిమం ఓల్డ్ ప్యాటర్న్తోనే ఉంటుంది. ఎందుకు అంటే ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కూడాను టైం పడుతుంది, చాలా వరకు టైం పడుతుంది. అపార్ట్ ఇది కూడా డిస్క్లైమర్, అపార్ట్ చాలామంది కూడా మాకు న్యూ ప్యాటర్నే కావాలి, మాకు ఇయర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మాత్రం ఈ న్యూ ప్యాటర్న్తోనే ఇవ్వండి అని చాలామంది కూడా రిక్వెస్ట్ చేస్తే ఏపీపీఎస్సీకి మేబీ న్యూ ప్యాటర్న్లో పెట్టే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు ఈ 2025లో కానీ రిలీజ్ చేస్తే. ఆర్ఎల్స్ ఓల్డ్ ప్యాటర్న్తోనే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మీకు ఒక క్లారిటీ వచ్చిందని అయితే మాత్రం నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి మెయిన్ థింగ్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఓల్డ్ ప్యాటర్నా న్యూ ప్యాటర్నా, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 1లో కలిసిపోతాయంటే కదా, ఇప్పుడు మనం ఏం చేయగలము, మనకి చాలా ప్రాబ్లం అవుతుంది కదా అని అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. రిఫార్మ్స్ కోసం వాటి కోసం మనం ఆలోచన చేయకుండా అసలు ఫస్ట్ సిలబస్ని కంప్లీట్ చేసుకునే విధంగా మనకు ఉండాలి. అంటే ఇక్కడ పోనీ మనం సిలబస్ కూడా ఒకసారి నేను సిలబస్ కోసం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఒక చిన్న గ్లింప్స్లా చెప్పాలనంటే ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కామన్గా ఉండే సబ్జెక్ట్స్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సెక్యూరిటీ, ఇంటర్నల్ రిలేషన్స్, ఎథిక్స్, ఇది కామన్గా ఉండే సిలబస్సే గ్రూప్ 1కి. సో ఈ ఉన్న సబ్జెక్ట్స్లోనే వాళ్ళు కొన్ని డిస్క్రిప్టివ్గా పెట్టారు, కొన్ని ఆబ్జెక్టివ్గా పెట్టారు, అంతే కదా. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ అన్నది ఇప్పుడు గ్రూప్ 1కే ప్రిపేర్ అవుతున్నారు చాలామంది, ఆర్ఎల్స్ కొంతమంది గ్రూప్ 2 ఎక్స్ప్లిసిట్గా గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, కానీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతారు, యూపీఎస్సీకి కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో మీరు ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం నేను అడ్రస్ చేస్తున్నాను. ఎందుకు సిలబస్ చేంజ్ చేస్తున్నారు, నేను చదవలేను అన్న ఆలోచన మీరు పెట్టుకోవద్దు. బికాస్ ఎందుకు అంటే ఈ ఆల్రెడీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మీరు మెయిన్స్కి ఏదైతే ప్రిపేర్ అవుతారో అదే కదా ప్రిలిమ్స్ కూడా ప్రిపేర్ అవుతారు. అంటే మెయిన్స్లో ఉన్న సబ్జెక్ట్సే ప్రిలిమ్స్లో కూడా ఉన్నాయి. సో అవి సేమ్ సబ్జెక్ట్స్ మెయిన్స్లో డిస్క్రిప్టివ్ మోడ్లో రాస్తారు, ఆబ్జెక్టివ్ మోడ్లో ప్రిలిమ్స్ రాస్తారు. కాబట్టి దాంట్లో డిఫరెన్షియేట్ చేసి భయపడాల్సినంత అవసరం లేదు.
ఎక్స్ప్లిసిట్గా గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 1కి గ్రూప్ 1కి అప్లై చేసి గ్రూప్ 1 కూడా రాయాలి అనుకున్న వాళ్ళు మీరు కూడా కంపల్సరీగా మెయిన్స్ ప్రిపరేషన్ అన్నది చేయాలి. మెయిన్స్ ప్రిపరేషన్ అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సేమ్ సిలబస్సే కదా మనకి ప్రిలిమ్స్లో కూడా ఉంటుంది. ఆల్రెడీ ముందు నుంచి చదువుతున్న సిలబస్సే కదా, ముందు నుంచి చదువుతున్న సబ్జెక్ట్లే కదా మనకి మెయిన్స్లో కూడా ఉంటుంది. సో అందులో భయపడాల్సిన విషయం ఏముంటుంది? సిలబస్ చేంజ్ చేసేస్తున్నారు, ప్రపోజ్డ్ సిలబస్లో ఇలా ఉంది అలా ఉంది. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ అంతే. మనకి సబ్జెక్ట్ సేమే ఉంటుంది, మనకి మ్యాటర్ సేమే ఉన్నది. ఒక్కటి మనకి ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా అని అయితే మాత్రం ప్రపోజ్డ్ సిలబస్లో అయితే ఉన్నది. అది వన్స్ కన్ఫర్మ్ అయితే దానికోసం మనం నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా కోసం మనం చదవచ్చు. కానీ మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడాను సేమే కదా. మరి సేమ్ అయినప్పుడు వై షుడ్ వి వేస్ట్ టైం? ముందు నుంచి నోటిఫికేషన్ ఇచ్చే ముందే మనం ప్రిపేర్డ్గా ఉంటే సరిపోతుంది కదా. ఎప్పుడు కూడా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్కి మీరు మెయిన్స్ రెడీగా ఉండాలి, ప్రిలిమ్స్ రెడీగా కాదు. ఎందుకనంటే మనకి డిసైడ్ చేసేదే మెయిన్స్, ప్రిలిమ్స్ కాదు. అంటే ప్రిలిమ్స్ మీరు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే, కానీ మెయిన్స్ మీకు ర్యాంక్ తెచ్చే విధానం, మీకు ర్యాంక్ తెచ్చిపెట్టేది, మీరు లిస్ట్లో ఉండడానికి హెల్ప్ చేసేది మెయిన్సే. సో గ్రూప్ 2 వాళ్ళు ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మీరు మెయిన్స్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో మెయిన్స్ కంటే డిస్క్రిప్టివ్ మోడే కదా. సో ఇప్పటికీ మీరు ఓల్డ్ ప్యాటర్న్లోనే ప్రిపేర్ అవ్వండి. న్యూ ప్యాటర్న్లో వస్తే ఏముంది, ఓన్లీ దాన్ని ఈ డిస్క్రిప్టివ్లో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ ఆబ్జెక్టివ్లో ఉంటాయి కాబట్టి డిస్క్రిప్టివ్ వాటికి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ తగ్గుతుంది, టైం కలిసి వస్తుంది. ఆబ్జెక్టివ్ మోడ్లోకి దానికి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి డైలామాలో పడిపోయి ఏంటి న్యూ ప్యాటర్న్ ఓల్డ్ ప్యాటర్న్ ఎంత అలిసిపోయి ఊరికే టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. హ్యాపీగా మీరు ఓల్డ్ ప్యాటర్న్లోనే ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి. వన్స్ ఒకవేళ ఇయర్లో కానీ నోటిఫికేషన్ రిలీజ్ అయితే మ్యాక్సిమం ఓల్డ్ ప్యాటర్న్లో ఉంటుంది. ఎక్కువ మంది రిప్రజెంటేషన్ ఇస్తే మేబీ దాన్ని త్వరగా కన్సిడర్ చేసి న్యూ ప్యాటర్న్లో ఇస్తారు. కానీ ఏదైనా సరే నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్. ఇప్పుడు నిన్న గ్రూప్ 1 రిజల్ట్స్ ఇచ్చారు, అందులో 182 మెంబర్స్కి లిస్ట్లో అయితే ఉన్నారు. ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీకు కాంపిటీటర్సా కాదా? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్కి వాళ్ళు మీకు కాంపిటీషన్, మీకు ఇంకెవరో కాంపిటీషన్ కాదు, బిగ్గెస్ట్ కాంపిటీటర్స్ వీలే అవుతారు. ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో ఎడ్జ్లో పోయిన వాళ్ళు ఉంటారు, లేదా ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళి ఇంటర్వ్యూ దగ్గర క్వాలిఫై అవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా మీకు కాంపిటీటర్స్. ఇటువంటి వాళ్ళతో వీళ్ళు ఎలా ఉంటారనంటే ఎగ్జామ్ ఎలా ఇచ్చినా సరే, వాళ్ళు డిస్క్రిప్టివ్ మోడ్లో ఇచ్చినా ఆబ్జెక్టివ్ మోడ్లో ఇచ్చినా సరే రాసే విధంగా ఉంటారు. అటువంటి వారితో మనం కాంపిటీషన్ చేయాలంటే మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి? సో టెలిగ్రామ్ గ్రూపుల్లో జరుగుతున్న వార్స్, లేకపోతే బయట ఊరికే రూమర్స్ స్ప్రెడ్ చేసుకొని మీ కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళిపోకుండా ప్లీజ్ బీ ప్రిపేర్ అయ్యి ఉండండి. నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందే సిలబస్ తీసుకొని ఓల్డ్ ప్యాటర్న్లో ఉన్న సిలబస్సే మెయిన్స్ ప్రాక్టీస్ చేయండి. సేమ్ కొన్ని మెయిన్స్ మీరు ఇప్పుడు ఓల్డ్ ప్యాటర్న్లో మనకి మెయిన్స్లో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే ఏపీ హిస్టరీ, ఏపీ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ అన్నీ ఉన్నాయి. సో మీరు దీనికి ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ న్యూ సిలబస్లో కూడా సేమ్ న్యూ సిలబస్లో కొన్ని ఆబ్జెక్టివ్, కొన్ని ప్రిలిమ్స్లో ఉన్నవి, కొన్ని మెయిన్స్లో లేనివి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అది నేను సిలబస్ కోసం డీటెయిల్గా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో దాన్ని బట్టి మీరు మీ ప్రిపరేషన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో మీరు అందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓల్డ్ ప్యాటర్న్ మరీ చెప్తున్నాను, ఓల్డ్ ప్యాటర్న్ మెయిన్స్ సిలబస్నే ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇది ప్రిపేర్ అయితే మీరు కంపల్సరీ కూడా న్యూ సిలబస్ కూడా మీకు చేంజ్ చేసినా సరే ఈజీ అయిపోతుంది. మీరు ఇంకా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు వరీ, బికాస్ న్యూ సిలబస్లో మనకి చాలా వరకు పని తగ్గిపోతుంది. పని తగ్గడం అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది కొన్ని సబ్జెక్ట్స్కి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓల్డ్ ప్యాటర్న్లో ప్రిపేర్ అవడంలో తప్పు కూడా ఏం లేదు కదా. సో ఎస్ఏ కూడా ఎస్ఏ మీకు న్యూ సిలబస్లోనో ఓల్డ్ సిలబస్లో కామన్గా ఉండేదే ఎస్ఏ. సో ఓల్డ్ ప్యాటర్న్లో కానీ ప్రిపేర్ అయితే ఈ కొన్ని సబ్జెక్ట్స్లో కొన్ని పాయింట్స్ తీసుకొచ్చి మనం ఎస్ఏలో కూడా రాసుకోవచ్చు. సో అట్లా ఆలోచన చేయండి, ఓకేనా. సో ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను.
సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మ్యాక్సిమం ఇయర్లోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ కానీ వస్తే ఓల్డ్ ప్యాటర్న్లో ఉండే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఆరల్స్ మిడ్ ఆఫ్ 2026 ఇయర్లో కంపల్సరీ వస్తుంది. అప్పుడు మ్యాక్సిమం న్యూ సిలబస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.